నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. హలో అండి. హలో అండి. ఇంటర్నేషనల్ టూర్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ మధ్య కాలంలో వియత్నాం అండ్ కాంబోడియా వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి. మంచి ప్లేసెస్ అవన్నీ. అవునండి. వియత్నాం అంటే చాలు. చాలామంది యూట్యూబ్‌లో కూడా మనం చూడండి సోషల్ మీడియాలో ఎక్కువ వియత్నాం వీడియోస్ మనం చూస్తున్నాం. సో, అవునండి. మనం ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆలోచన ఉంది. అవునండి. మరి మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర వియత్నాం అండ్ కాంబోడియాకి సంబంధించిన ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయండి? సో, వియత్నాం, కంబోడియా 2 పక్కపక్కనున్న కంట్రీస్ అండి. హ్మ్. సో, యాక్చువల్‌గా ఏంటి ఇవన్నీ గూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటారు. అంటే ఓకే. ల్యాండ్‌కి వాటితో కలిసి ఉందన్నమాట. హుహు. ఏవేంటే థాయిలాండ్, కంబోడియా అండ్ వియత్నాం. ఈ 3 గూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. సో, ఎస్పెషల్లీ కంబోడియా అండ్ వియత్నాం. ఈ 2 మనకి చాలా చూడదగ్గ ప్లేసెస్ ఉన్నాయండి. సో, ఎస్పెషల్లీ కాంబోడియా వచ్చేటప్పటికి, కాంబోడియా మనకి అంకోర్ వాట్ టెంపుల్ అని ఉందండి. హ్మ్. అది బిగ్గెస్ట్ హిందూ టెంపుల్. ఓకే. మీరు నంబరు 50 హెక్టార్స్‌లో ఉన్న టెంపుల్ అది. ఆ! మీరు మనకి పిరమిడ్స్ చూసారు గదా! పిరమిడ్స్ లానే అటువంటి అద్భుతమైన కట్టడం అక్కడుంది. హ్మ్. సో, ఈ కాంబోడియాలో మనము 2 నైట్స్ ఉంటామండి. ఈ 2 నైట్స్‌లో గూడా కంప్లీట్ ఒక ఫుల్ డే మొత్తం ఈ టెంపుల్ చూడటానికి సరిపోతుంది. అంకోర్ వాట్ టెంపుల్. హ్మ్. అంకోర్ వాట్ టెంపులు, తర్వాత అలోక్‌నాథ్ టెంపులు, తర్వాత అంకోర్ ధామ్ టెంపులు ఈ 3 కాంప్లెక్సెస్. ఈ 3 కాంప్లెక్సెస్‌లో కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే ఇది మానవ మాత్రులు కట్టారా అని అనిపిస్తుంది మనకి. ఈ టెంపుల్స్ చూస్తా ఉంటే. హ్మ్. ఇప్పుడు రూయిన్స్ అయింది. ఇప్పుడిప్పుడే రెస్టోరేషన్ జరుగుతుంది. మనకి ఆహ్, ఎంతంత ఈ రాళ్ళు ఆ పైకి ఎట్లా తీసుకెళ్లారు? ఎట్లా కన్‌స్ట్రక్ట్ జేశారు? ఎవరు కన్‌స్ట్రక్ట్ జేశారు? మానవ మాత్రులైతే కన్‌స్ట్రక్ట్ చేయలేరండి. ఎప్పటికొక మిస్టరీనే అది. ఎప్పుడో ఒక మిస్టరీ అంత చక్కటి ఆలయాలనమాట. సో, ఈ అంకోర్ వాట్ టెంపుల్ మనకి చెప్పాను కదండీ మనకి హిందూ దేవాలయంలో విష్ణుమూర్తి ఉన్న దేవాలయం అనమాట. హ్మ్. సో, దీంట్లో మనకి కాంప్లెక్సు ప్లస్ నడవ అంటాం గదా! నడిచే ప్లేస్ గానియండి, హ్మ్. మనకి రామేశ్వరంలో ఉన్న టెంపుల్స్ దానికి సరితూగుతుందండి ఇది. ఓహ్! అంత అద్భుతంగా ఉంటుందది. మనకి ఆ గోడల మీద మనకి క్షీరసాగర మదనం ఉంది చూసారండి? హ్మ్. దానవులు, తర్వాత రాక్షసులు మానవులు, దానవులు. రాక్షసులు దానిలో కలిసి మందర పర్వతంతో క్షీర సముద్రాన్ని చిలుకుతారు. చిలికినప్పుడు అమృతం వస్తుంది గదండీ! సో, దానికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్చర్ దానిలో వాడు చెక్కుంచారండి. హ్మ్. అంటే అప్పట్లోనే వాళ్ళకి అంత విజన్ ఉందది. ఈ డేట్ బ్యాక్ ఎప్పటిదో గూడా తెలీదనమాట. అంత అద్భుతమైన టెంపుల్ అది. క్లియర్‌గా ఉంటది ఆ హిస్టరీ అంతా రియల్‌గా కూడా. ఉంటుంది. యెస్. అది 50 హెక్టార్స్‌లో నడిచి మనకి కాళ్ళు నొప్పులు పుట్టాల్సిందే గానీ, అంత అద్భుతంగా ఉంటుంది. అలక్‌నాథ్ టెంపుల్ అని. అలక్‌నాథ్ టెంపుల్‌లో గూడా 4 ఫేసెస్ ఉంటాయండి ఒక్కొక్క పిల్లర్ మీద. హుహు. 4 ఫేసెస్ చెక్కినవి కాదండి. రాళ్ళు పెట్టినటువంటివన్నమాట. ఆ ఫేస్ టైప్‌లో. ప్లస్ అంకోర్ ధామ్ అని ఉంటుంది. అంకోర్ ధామ్ గూడా ఒక అద్భుతమైన టెంపుల్. హ్మ్. సో, ఈ 3 చూసుకొని మనము ఆ నైటు నెక్స్ట్ డే అదే సెకండ్ డే రోజు కాంబోడియాలో ఉంటామండి. అంటే ఐటినరీ మొత్తం ఎన్ని డేస్ అన్నారు? మొత్తం ఇది 10 నైట్స్, 11 డేస్. కాంబోడియా, వియత్నాం వెళ్ళాల్సిందే. కలిపి. యెస్. కొంచెం ఏమంటారు లాంగ్ ట్రిప్పే. లాంగ్ ట్రిప్పే. కానీ అంత అద్భుతంగా ఉంటుంది. ఈ లాంగ్ ట్రిప్పు ప్లస్ ఈ కాంబోడియాలో 2 నైట్స్ థర్డ్ డే రోజు బయలుదేరి మనము వియత్నాం వస్తాం. హుహు. వియత్నాంలో 3 సిటీస్ ఉన్నాయి. హోచిమిన్, దనంగ్ అండ్ హనాయ్. ఓకే. ఎందుకంటే వియత్నాం అంతా కూడా లాంగ్‌గా ఉంటుందండి కంట్రీ. హుహు. సో, విడ్త్ తక్కువ గాని చాలా లాంగ్ ఉంటుంది. స్టార్టింగ్‌లో అంటే ఆల్‌మోస్ట్ మనకి సదర్న్ పార్ట్‌లో హనాయ్ ఉంటుంది. మిడిల్ పార్ట్‌లో దనంగ్ ఉంటుంది. నార్థర్న్ పార్ట్‌లో మనకి సదర్న్ పార్ట్‌లో హోచిమిన్ ఉంటుంది. మధ్యలో దనంగ్ ఉంటుంది. లాస్ట్‌లో హనాయ్ ఉంటుంది. అంటే నార్థర్న్‌లో హలాయ్ ఉంటుందనమాట. ఓకే. సో, మనకి కాంబోడియా ఉన్న ప్లేస్ సియామ్ రీప్ అంటారు. హ్మ్. సియామ్ రీప్ నుంచి బయలుదేరి హోచిమిన్ వస్తాం. హోచిమిన్‌లో మనం అక్కడ 3 నైట్స్ ఉంటాం. హోచిమిన్ గూడా హిస్టారికల్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. హిస్టారికల్ ప్లేస్ ఎందుకంటే మనకి వియత్నమీసు అమెరికన్స్‌తో వార్ జరిగింది. వార్ జరిగినప్పుడు వాళ్ళు వియత్నామీస్‌ని ఓడించలేకపోయారు. బికాస్ ఆఫ్ ద గెరిల్లా వార్. ఓహ్! గెరిల్లా వార్ కూడా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉంటాయన్నమాట వాళ్ళందరికి గూడా. హ్మ్. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నుంచి వీళ్ళు ఎటు నుంచి ఎటెళ్తున్నారనేది అమెరికన్స్‌కి అర్థమయ్యేది గాదు. వాళ్ళ ట్రాప్‌లో చిక్కుకొని చాలామంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. సో, ఆ హిస్టరీ వాళ్ళకక్కడుంది. దానికి సంబంధించిన ఆ టన్నెల్స్ గూడా ఇంకా ఉన్నాయండి అక్కడ. మనం గూడా టన్నెల్స్‌లోంచి ఎళ్లి రావచ్చు. హ్మ్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి. ఓహ్! అంత చక్కగా వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు ఆ హిస్టరీని. ప్లస్ లైవ్ అమ్యునిషన్ ఉంటుంది. కావాలంటే
మనం ట్రై చేయొచ్చు. హుహు. లైవ్ అమ్యునిషన్. సో, దానికి పే జేసుకోవాలి. సో, లైవ్ అమ్యునిషన్ ఆ హిస్టరీ అంతా కూడా వాళ్ళు దాన్ని సుచి టన్నెల్స్ అంటారు. సుచి టన్నెల్స్. సుచి టన్నెల్స్ అంటారు. హ్మ్. సో, ఆ సుచి టన్నెల్స్ చూసుకుంటాం. నెక్స్ట్ డే రోజు వాళ్ళకి డెల్టా ఉంది. మనకి కృష్ణా, గోదావరి డెల్టా ఎట్లా వాళ్ళకి మెకంగ్ డెల్టా అని ఉంది. హుహు. మెకంగ్ డెల్టాలో బోట్ రైడ్‌కెళ్తాం. ఆ బోట్ రైడ్‌లో గూడా మళ్ళీ ఒక పెద్ద బోట్ నుంచి ఐలాండ్‌కెళ్తాం. ఐలాండ్‌కెళ్ళి అక్కడ మళ్ళీ చిన్న బోట్స్ కాలువల గుండా తీసుకొనెళ్తారండి. అసలు మనకి మన పచ్చటి చేలు, చుట్టూ కొబ్బరి చెట్లు అట్లా తీసుకొని వెళ్తారు. ఓహ్! ఎళ్లి అక్కడ వాళ్ళకి అక్కడ లంచ్ జేసుకుంటాం అక్కడ ఐలాండ్‌లోనే. చేసుకొని వచ్చాడు మంచిటి కొబ్బరి బోండం, వాటర్ ఇస్తారు. హుహు. సో, ఏదో ఇవన్నీ గోదావరి జిల్లాలకెళ్ళిన యెస్. ఫీలింగొస్తది మనకి. ఫీలింగొస్తుంది. సో, అవన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ మనము హోచిమిన్‌కొస్తాం. థర్డ్ డే రోజు బయలుదేరి మనము దనంగ్ ఎళ్తాం. హ్మ్. దనంగ్ అనేది కంప్లీట్ ఒక హిల్ స్టేషన్ అండి. ఆ దనంగ్‌లో ఇప్పుడు మనకి వియత్నాం అంటే ఒక సింబల్ ఉంది. ఏంటంటే గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అని. ఆ గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ ఉన్నది దనంగ్‌లోని బనా హిల్స్‌లో ఉంటుంది. సో, దానికి రీచ్ అవ్వటానికి కేబుల్ కార్ ఉంటుంది దనంగ్ నుంచి. చక్కగా ఆ కేబుల్ కార్‌లో మనము మనకి బనా హిల్ ఎళ్లి ఆ హ్యాండ్ బ్రిడ్జి దాని పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కలటువంటి వ్యాలీ, ఫ్లవర్స్ డెకరేషను చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏదో మనకి క్లౌడ్‌లో ఉన్నట్టు ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీదకెళ్తే. హ్మ్. సో, అంత అద్భుతంగా ఉంటుందది. అది చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనం బ్యాక్ వచ్చి అక్కడ హొయాన్ అనే ఇంకో సిటీ ఉంటుంది. హొయాన్ సిటీలో ఫేమస్ లాంటర్న్స్ అనమాట. లాంటర్న్ సిటీ అంటారది. సో, ఆ లాంటర్న్ సిటీ చూసుకుంటాము. చూసుకొని బ్యాక్ మళ్ళీ దనంగ్‌లోనే ఉంటాం 2 నైట్స్. తర్వాత రోజు బయలుదేరి హనాయ్ హనాయ్ అంటే నార్థర్న్ సైడ్. అది ఇంకా ఓకే. అద్భుతంగా ఉంటుందండి హనాయ్. ఒక దానికి మించి ఇంకొకటి. ఒక దాని మించి ఒక సిటీలనమాట. కంప్లీట్‌లీ అంటే వియత్నాం అంతా కూడా బ్యూటిఫుల్ ప్యాకేజ్ అది. చాలా బ్యూటిఫుల్ ప్యాకేజ్ అండి. హిస్టరీ అండ్ నేచర్ హ్మ్. అండ్ వాటర్. సైట్ సీయింగ్. సైట్ సీయింగ్ అండ్ వాటర్. గ్రీనరీ. హ్మ్. ఇవన్నీ కలగలిపిన సిటీ మనకి కంట్రీ ఏదైనా నేను ఫస్ట్ వియత్నాం అంట. వియత్నాం అంత అద్భుత కంట్రీ నేను చూడలేదండి అక్కడ. ఇన్ని రకాలుగా మనకి ఎంజాయబుల్ ఉంటుందనమాట. ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. మళ్ళీ మనకి హనాయ్‌లో కూడా హాలాంగ్ బే అని ఉంటుందండి. అది వరల్డ్ హెరిటేజ్ సైట్. హుహు. ఆ హాలాంగ్ బేలో క్రూజ్ ఉంటుంది. క్రూజ్‌లో ఒక నైట్ స్టే చేస్తాం మనం. చాలా అనిపిస్తది ఒకటి. యెస్. అంత అద్భుతంగా ఉంటుంది టూర్ అంతా అక్కడికెళ్ళి. ఒక ఎత్తు. యెస్. క్రూజ్‌లో ఒక నైట్ ఉండేది ఒక ఎత్తు. యెస్. సో, అది మనకి సెయిల్ అవుతది. హాలాంగ్ బేలోకి ఒక నైట్ అక్కడ యాంకర్ అవుతుంది. ప్లస్ మనకి వాటర్‌కి సంబంధించిన కావాలంటే బీచ్‌కెళ్ళొచ్చు. తర్వాత లైమ్‌స్టోన్ కేవ్స్ ఉన్నాయి. ఆ కేవ్స్ చూపిస్తారు మనకి. తర్వాత అక్కడి నుంచి మనకి ఈ రోయింగ్ బోట్స్, స్నోర్కెలింగ్ చూపిస్తారు. ఇవన్నీ ఒక డే మొత్తం అక్కడ మన నైట్ అండ్ డే మొత్తం స్పెండ్ చేసి సెకండ్ రోజు బ్యాక్ మళ్ళీ హనాయ్ వస్తాం. ఓకే. హనాయ్‌లో మళ్ళీ హనాయ్ సైట్ సీయింగ్ ఉంటుంది. వాటర్ పప్పెట్ షో స్పెషాలిటీ అండి అక్కడ. హుహు. అంటే మనకి పప్పెట్ షో తెలుసు. ఒక స్క్రీన్ వెనకాల పప్పెట్ షో జరుగుతుంది. కానీ అక్కడ హనాయ్‌లో వాటర్ పప్పెట్ షో ఉంటుంది. అంటే వాటర్‌లోనే ఈ పప్పెట్ షో వాళ్ళు ప్రదర్శిస్తారు. ఓహ్! అసలు అద్భుతం. అది ఎట్లా ఆసమ్. చేస్తున్నారు అది? ఆ వాటర్‌లోంచి ఆ పప్పెట్స్ ఎట్లా వస్తున్నాయి? ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అనేది లైవ్ మ్యూజిక్ ఉంటుంది మనకి. అదంతా చూసుకొని మనం హనాయ్ నుంచి బ్యాక్ మనం హైదరాబాద్ వస్తాం. హుహు. ఇప్పుడేంటంటే మనకి వియత్నాంకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. తర్వాత కాంబోడియా కూడా ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది. కాబట్టి అందువలన ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది ట్రావెల్. అంతకుముందు ఏంటంటే కౌలాలంపూర్ నుంచైనా వెళ్ళాల్సొచ్చేది. ఆర్ బ్యాంకాక్ నుంచైనా వెళ్ళాల్సొచ్చేది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా 10 నైట్స్, 11 డేస్. 10 నైట్స్, 11 డేస్ కూడా ఎప్పుడైపోయినాయి అనిపిస్తుంది. అవును. మీరు చెప్తుంటుంటేనే అప్పుడే అయిపోయిందా యెస్. అనిపిస్తుంది. 1,75,000 మాత్రమే ప్యాకేజ్ కాస్ట్. ఓహ్! సో, ఈ 1,75,000 మళ్ళీ మనం 5 ఫ్లైట్స్ ఎక్కాల్సొస్తుందండి. దానిలో కూడా అది ఇంక్లూడ్ అయ్యుంది. హుహు. తర్వాత మనకి ఆల్ ఎంట్రీ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఒక తెలుగు టూర్ మేనేజరు, హ్మ్. తర్వాత మన స్టార్ కేటగిరీ హోటల్స్ సారీ ప్లస్ వీసా. మనకి వియత్నాంకి వీసా కావాలి. కాంబోడియాకి ఆనరబుల్ వీసా. వియత్నాంకి మనము ముందే తీసుకోవాలి వియత్నాం వీసా. ఇవన్నీ ఇంక్లూడ్ 1,75,000 11 డేస్ టూర్. అది ఒక రకంగా చెప్పాలంటే మనతో ప్లాన్ చేసుకునేటప్పుడు యెస్. 1,75,000 అనేది పెట్టాల్సిందే. అవును. లేదంటే మనం 11 డేస్ అంతా అక్కడే స్పెండ్ చేస్తున్నాము అనంటే యెస్. చిన్న విషయం అయితే కాదు. యెస్. ప్లస్ 4 ఫ్లైట్సు, హ్మ్. హోటల్సు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు. కానీ మీరనుకోండి 11 డేస్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తది. అఫోర్డబుల్ గానే చూసుకోవాలి తప్పదు. యెస్. మనం అంత పెడితే తప్ప వియత్నాం వెళ్లి రాలేము. యెస్. సో, కొంచెం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. యెస్. ఈ 1,75,000 ఇప్పుడు మనకి
ట్రావెల్ ఎక్స్‌పో అని జరుగుతుందండి. హ్మ్. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 12 బ్రాంచెస్‌లో ట్రావెల్ ఎక్స్‌పో అని జరుగుతుంది. ఈ ట్రావెల్ ఎక్స్‌పోలో ఎవరైతే బుక్ చేసుకుంటారో ఈ కాంబోడియా, వియత్నాం ప్యాకేజీ వాళ్ళకి 5% డిస్కౌంట్ ఉంటుంది. 1,75,000 అనుకోండి. 5% ఆల్‌మోస్ట్ ₹9,000 డిస్కౌంట్ వచ్చింది వాళ్ళకి. అంతే గదా! అంటే అరౌండ్ 167, 168లో వాళ్ళకి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేస్తుంది. ఇంటర్నేషనల్ టూరు ఇంత తక్కువలో ప్యాకేజ్ కాస్ట్ ఇంకెక్కడా లేదండి. అవును. మీరు ఇంకెక్కడికెళ్ళినా గాని 3,00,000, 2.5 ఉండే ప్యాకేజెసే గాని వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యెస్. 167 ఆర్ 168లో ఇంత తక్కువ ప్యాకేజ్ ఇన్ని ఫెసిలిటీస్‌తో రావడం అనేది మాత్రం చాలా అద్భుతం అండి. దానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా మెటిక్యులర్‌గా ప్లాన్ చేస్తుందండి. ఇన్ని ఫ్లైట్స్ చూసుకోవాలి. హ్మ్. తర్వాత వీసాస్ చూసుకోవాలి. లంచ్, డిన్నర్స్ మన ఇండియన్ లంచ్, డిన్నర్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఆ క్రూజ్‌లో తప్పితే మనకి మిగతా అన్ని చోట్ల లంచ్, డిన్నర్స్ ఉంటాయి. సో, ఇండియన్ లంచ్, వన్స్ డిన్నర్స్ మనం ఉంటాయి. 1.75 కనుక ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి పే చేయగలిగినట్లయితే, తర్వాత మన అంటే మన పాకెట్‌లో నుంచి అమౌంట్ తీయక్కర్లేదు. ఇంకా కస్టమర్ ఎవరైనా వాళ్ళ ఓన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, అవునండి. అది మాత్రమే వాళ్ళు బేర్ యెస్. అందులోనే చేయాల్సుంటుంది. ఏంటంటే ఈ చెప్పాను కదా! ఇప్పుడు ట్రావెల్ ఎక్స్‌పో అని జరుగుతుంది కాబట్టి 5% డిస్కౌంట్ ఉంటుంది. ఈ 12 బ్రాంచుల్లో గూడా మా ఎక్స్‌పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా గైడ్ జేస్తారు. కాంబోడి వియత్నాం టూర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా చూడదగ్గర ప్లేసెస్ అండి. కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళగలిగితే సరిపోతుందండి. అవునండి. ఇంకెందుకు ఆలస్యం? ఎవరైనా వియత్నాం, కాంబోడియా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా? కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. మీ నియరెస్ట్ బ్రాంచ్‌ని విజిట్ చేయగలిగినట్లయితే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకొస్తుంది. ఫోన్ త్రూ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయగలిగినట్లయితే చాలు. మిగతాదంతా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఎప్పటికప్పుడు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు బంపర్ ఆఫర్స్‌తో మన ముందుకొస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా ట్రావెల్ ఎక్స్‌పో అంటూ వస్తున్నారు మన దగ్గరికి. జాన్ 3 నుంచి 31 వరకు ₹10,000 మీరు డిపాజిట్ చేయగలిగినట్లయితే త్రూఅవుట్ ద ఇయర్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు. అండ్ డొమెస్టిక్ అవ టూర్ అయితే కనుక 10% ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ అయితే 5% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీరు పే చేసిన 10,000 కూడా మీ ప్యాకేజ్‌లో నుంచి డిడక్ట్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఏదైనా టూర్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా? కింద స్క్రోల్ అయ్యే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందికి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ అండి.